సో మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలా, క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ చేయాలా? ఈ క్వశ్చన్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఒక్కోళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ దేర్ జాబ్ ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈ వీడియోలో ఒకవేళ మీరు జస్ట్ స్టార్టింగ్ అయితే ఇన్ ద కెరీర్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కెరీర్, I'll give you complete blueprint on how to make 1 crore in the next 10 years. ఒక వెల్త్ 1 crore వెల్త్ ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను, స్టెప్ బై స్టెప్, సో దట్ మీకు ఒక కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది ఏంటంటే మనకు వీడియోస్ చూస్తాం కదా, కొంత స్టాక్ మార్కెట్ వేస్ట్, రియల్ ఎస్టేట్ లో పెట్టండి, రియల్ ఎస్టేట్ వేస్ట్, స్టాక్ మార్కెట్ లో పెట్టండి. ఏది వేస్ట్ ఏది మంచిది అన్నట్టు ఉండదు, రెండు కరెక్టే. కాకపోతే పెట్టే పద్ధతి, స్ట్రాటజీ అనేది కూడా తెలుసుకోవాలి. సో ఈ వీడియో మీకు అది చెప్పబోతున్నాను. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా మాట్లాడుకుంటాం. సో ఈ వీడియోలో ఐ విల్ షో యూ హౌ కెన్ యూ బిల్డ్ ఎ కార్పస్ ఆఫ్ 1 crore వెల్త్ ఇన్ నెక్స్ట్ 10 years. సో 10 years అంటే చాలా మంది చాలా కష్టం అనిపిస్తుంది, బట్ 1 crore సంపాదించేంత వరకే కష్టం. 1 crore సంపాదించినాక మిగిలిన నెక్స్ట్ కరోడ్ చాలా ఈజీ, బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఎనీహౌ, లెట్స్ స్టిక్ టు ద కాంటెంట్. సో నేను ఇక్కడ మీకు 3 phases చెప్తాను. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి సర్వైవల్ ఫేజ్. సో సర్వైవల్ ఫేజ్ ఏంటంటే, చాలా మంది మన ఆడియన్స్ లో జాబ్ అంటూ, ఇన్కమ్ స్ట్రీమ్ అంటూ ఏముండదు, బట్ పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కోటీశ్వరుడు అవుదాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కొందాం, పెద్ద పెద్ద కార్లు కొందామని. ఇక్కడ పప్పులో కాలేస్తూ ఉంటారు, చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించాలని ఆతృతతో చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే ఇన్ 2010 అండ్ 2011లో. అప్పుడు నా దగ్గర ఇన్కమ్ లేకపోతుండే, డబ్బు లేకపోతుండే, ఏదో బిజినెస్ చేయాలి, బిజినెస్ ఓనర్ అవ్వాలి, అన్ని చేయాలంటుండే. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నాకు అలవాటైన ఒక మంచి హ్యాబిట్ బుక్స్ చదవడం. అప్పుడు నేను చదివిన బుక్ లో ఇది ఒక బుక్ కాల్డ్ 10 Commandments ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ బుక్ అంత ఫేమస్ కాదు, అసలు ఈ బుక్ రాసిన ఆథర్కి కూడా గుర్తుందో లేదో, మేరా బిరాని అని. యూస్ టు వర్క్ విత్ రాకేష్ జుంజున్వాలా అతని టీంలో. ఇప్పుడు నాకు కనిపించకుండా ఛానల్ కనిపిస్తలేడు ఆన్లైన్లో. సో బేసికల్గా ఏంటంటే, బుక్ లో ఒక పారాగ్రాఫ్ ఉండే నా జీవితాన్ని మార్చింది. అక్కడ ఏముంటుంది అంటే, డబ్బులు సంపాదించాలంటే 2 రకాలు. అయితే మీకు తాతలు ముత్తాతల ఆస్తులు బాగా రావాలి, అది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ లో లేదు, ఇంపాసిబుల్ అది. సో లేకపోతే మనం ఇన్కమ్ స్కిల్స్ పెంచుకొని మన డబ్బు సంపాదించడం నేర్చుకొని, వీ నీడ్ టు లెర్న్ హౌ టు మేక్ మనీ. సో ఏది లేదు, నేను ఇంట్లో కూర్చుంటా, నా డబ్బులు వచ్చి పడాలంటే కష్టం. సో ఆ టైంలో నేను డిసైడ్ చేసిన, నేను ఒక జాబ్ చేయాల్సిందే. సాఫ్ట్వేర్ జాబ్లో ఇరికాను అడ్మిట్ చేసి. అప్పుడు నేను డబ్బులు సంపాదించడం పెట్టాను. అప్పుడు నాకు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా నేర్చుకున్నాను, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏందో నేర్చుకున్నాను. అలా నాకు ఒక కార్పస్ అనేది బిల్డ్ అయింది. సో నేను కూడా ఈ జర్నీలో చాలా మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దనే ఈ వీడియో. ఓకే, సో ఎంత కావాలి 1 crore సంపాదించాలంటే ఎంత కావాలి? ఈ సర్వైవల్ ఫేజ్ లో షుడ్ నాట్ ఫోకస్ మోర్ ఆన్ జనరేటింగ్ వెల్త్. You should focus on creating your income. The more income you create, the more money you can save. సో ఇక్కడ మీరు స్కిల్స్ నేర్చుకొని మీ ఇన్కమ్ పెంచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో ఈ స్టేజ్లో యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ అట్లీస్ట్ 1 lakh rupees. నువ్వు ఆ ఎక్స్క్యూజ్ చెప్పగా, నేను ఊర్లో ఉంటా, నాకు ఇంతే చదువులేనోడు ఊర్లలో ఉండి కూడా డబ్బులు సంపాదిస్తున్నారు, అది తెలివి లేకపోవడం అంతే, అంతకంటే ఏం లేదు. సో సంపాదించండి, అట్లీస్ట్ 1 lakh rupees per month సంపాదిస్తే దెన్ మన స్ట్రాటజీ బాగా పనిచేస్తుంది. ఈ 1 lakh rupees లో కూడా అడ్డమైన ఖర్చులు పెట్టకుండా, మేక్ షూర్ దట్ యూ ఇన్వెస్ట్ అట్లీస్ట్ 75,000 rupees ఇన్ ఎస్ఐపి. అన్న నేనేం తినాలి, నేనేం పండుకోవాలి అనుకుంటే కష్టం. ఇప్పుడు రిచ్ పర్సన్ విల్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఫస్ట్, దెన్ హీ విల్ స్పెండ్ లేటర్. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎస్ఐపి. సో మీకు ఇక్కడ చిన్న ఎస్ఐపి క్యాల్కులేటర్ చెప్తాను. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, విచ్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్. అట్ ద సేమ్ టైం దీంట్లో వాలటిలిటీ ఉంటుంది. మార్కెట్ పడినప్పుడు చాలా బాగా పడిపోతుంది, మార్కెట్ లేచినప్పుడు చాలా ఫాస్ట్గా లేస్తుంది. సో ఇక్కడ మీకు ఎస్ఐపి క్యాల్కులేటర్ చూసినట్టయితే, ఇన్వెస్ట్ ఇన్ 75,000 rupees అట్ యావరేజ్ ఆఫ్ 18% per annum. ఒక 7 years ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక 1 crore వస్తుంది. బట్ లెట్స్ బీ మోర్ ఆప్టిమిస్టిక్. ఓకే, మనం ఇక్కడ 50 lakhs. ఓకే, ఒక 4 years 75,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, యూ కెన్ మేక్ 50 lakh rupees. ఈ 50 lakh rupees వచ్చినాక, నెక్స్ట్ యూ నీడ్ టు గో టు నెక్స్ట్ ఫేజ్ కాల్డ్ గ్రోత్ ఫేజ్. ఇక్కడ మీరు ఇన్కమ్ ఇంకా పెంచుకొని, ద మోర్ మనీ యూ ఇన్వెస్ట్, ద ఈజియర్ ఇట్ విల్ బి ఫర్ యూ టు జనరేట్ మోర్ వెల్త్. సో మనకు ఒక గోల్ ఏంటంటే 50 లక్షల రూపాయలు కార్పస్ క్రియేట్ చేసుకోవాలి.
ఈ 50 లక్షలు క్రియేట్ చేయడానికి కొందరికి 5 సంవత్సరాలు పడుతుంది, కొందరికి 6 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఏంటంటే డబ్బు క్రియేట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బోరింగ్ ప్రాసెస్. ఓకే, దీనికి కావాల్సింది పేషెన్స్. ఈ పేషెన్స్ లేక ఏం చేస్తారంటే జనాలు వెళ్ళి బెట్టింగ్ యాప్లలో, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో పెట్టి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. సో డోంట్ డూ దట్, హ్యావ్ సమ్ పేషెన్స్, బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. ఈ 50 lakhs రూపీస్ జమ అయినాక యూ విల్ గో టు నెక్స్ట్ ఫేజ్ విచ్ ఇస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇందులో 10 లక్షలు తీసి యూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే నేను ఫస్ట్ మిమ్మల్ని స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే మీరు 500 రూపాయలు పెట్టి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అదే ఒక రియల్ ఎస్టేట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 లక్షలు ఉండాలి మనకు. ఆ 10 లక్షలు అందరి దగ్గర ఉండదు కాబట్టి ఐ టెల్ ఆల్వేస్ గో అండ్ వర్క్ ఆన్ యువర్ స్కిల్స్, ఇంక్రీజ్ యువర్ స్కిల్స్, ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్, so that you'll make more money and invest in SIP which will create your corpus, and ఆ కార్పస్ నుంచి తీసుకొని కొంచెం డబ్బు వెళ్ళి రియల్ ఎస్టేట్ పెట్టండి. నా ఈ ఒక మిగిలిన 6-5 years ఉన్న ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈ ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుంది, ఈ స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. స్టాక్ మార్కెట్ అప్పుడప్పుడు పడుతుంది, అప్పుడప్పుడు లేస్తుంది. రియల్ ఎస్టేట్ పడిపోతుంది, లేస్తూ ఉంటుంది. సో ఈ రెండు సైకిల్లో బ్యాలెన్స్ అయినప్పుడు మీరు ఏ ఒక్క అసెట్ క్లాస్ పడ్డా ఇంకో అసెట్ క్లాస్ ఖచ్చితంగా లేస్తుంది. ఇంకా డైవర్సిఫై చేసుకోవాలంటే బంగారం మీద పెట్టండి, సిల్వర్ మీద పెట్టండి. సో ఒక బ్యాలెన్స్ అనే పోర్ట్ఫోలియో ఉంటుంది. ఏది పడ్డా మీకు నష్టమే ఉండదు, ఏదో ఒక అసెట్ అయితే లేస్తుంది. సో ఈ ప్రపంచంలో ఈ 3 అసెట్స్, బెస్ట్ అసెట్స్ కంటే ఇంకేం ఉండదు. గోల్డ్ అండ్ సిల్వర్ విచ్ ఇస్ కమాడిటీ, స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్. ఇది 3 బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే మీరు కోట్లు సంపాదించే ఆపర్చునిటీ ఉంది. కాకపోతే దీనికి కావాల్సిందల్లా డిసిప్లిన్, లాంగ్ టర్మ్ థింకింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. కనీసం ఒక 5-6 years ఈ ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు రిచ్ అవుతారు. కానీ ఎందుకు అవ్వరు అంటే ఎమోషన్స్ అనేది కంట్రోల్లో ఉండదు. అందుకనే చాలా మందికి రోడ్డు మీద పడుతూ ఉంటారు. సో మీరు ఆ తప్పు చేయొద్దని ఈ వీడియో చేస్తున్నాను. సో 2 అసెట్ క్లాస్ మంచిదే, రియల్ ఎస్టేట్ మంచిదే, స్టాక్ మార్కెట్ మంచిదే. బట్ ఇన్ ఆర్డర్ టు గెట్ యూ స్టార్టెడ్, స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్, విచ్ ఇస్ అండ్ అగైన్ మ్యూచువల్ ఫండ్స్లో SIP అనేది బెస్ట్. తర్వాత యూ కెన్ ఎంటర్ ఇంటూ రియల్ ఎస్టేట్. Alright, I hope you got some clarity. మీ యొక్క టేక్ అవే ఏందని కింద కామెంట్లో పెట్టండి. I would like to know. Thanks for joining. I'll see you in the next video.